హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో స్పైసీ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి కావాల్సిన మసాలాలు చూద్దామండి. ఎండుమిర్చి ఒక 10 వరకు తీసుకున్నాను నేను. అలాగే ధనియాలు ఒక 2 స్పూన్స్, జీలకర్ర ఒక స్పూను, ఇది సోంపు అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. బిర్యానీ ఆకు ఒకటి, అలాగే స్టార్ నైస్ ఒకటి, దాల్చిన చెక్క 2, ఇలాచీ ఒక 3, లవంగ మొగ్గలు ఒక 8 వరకు తీసుకుని ఇలా మనం వేయించుకొని తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలాలన్నీ వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా ఎండుమిర్చి, అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాం. ఒక మిక్సీ జార్లో వేసుకుని చల్లారినాక పౌడర్ చేసుకోవాలి. ఇవి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి 3 స్పూన్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఆనియన్స్ చికెన్ అన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకుందామండి. చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. మనకి వాటర్ అంతా అయిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం వాటర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని మిక్సీ వేసుకున్న మసాలా పౌడర్ ఇందులో వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కొంచెం వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ కొంచెం మళ్ళీ వేస్తానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, మసాలా అంతా బాగా ముక్కలకి పట్టింది కదా. ఇలా అంతా కలిసేదాకా ఒక 2 సెకండ్స్ మనం కలుపుతూ ఉండాలండి దగ్గర ఉండి, లేతే అడుగు పట్టేస్తుంది మసాలా అంతా. 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ మనం మిగిలిన కొంచెం మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మనకి ఫ్రై అయిపోయింది కదా. ఒకసారి బాగా కలిపేసుకొని
లాస్ట్లో ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేస్తున్నానండి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. మనకి లో ఫ్లేమ్లోనే ఉండాలి చికెన్ ఫ్రై అయితే లాస్ట్ వరకు, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.